అది సోషల్ మీడియాలో కావచ్చు, ప్రచార ప్రసార సాధనాల్లో కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ప్రకటనలు కావచ్చు. దీనికి అంతటికీ కారణమని సందర్భంగా పనిచేస్తుంది. వాస్తవంగా ఇంతకుముందు చెప్పడం జరిగింది, నార్మల్గా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎంతైతే మరి మన తెలంగాణ రాష్ట్రంలో సరఫరా చేస్తూ ఉన్నామో దానికంటే ఆల్మోస్ట్ డబల్ అవుతుంది. కొన్ని పెట్రోల్ కానీ డీజిల్ కానీ డబల్ సప్లై చేస్తాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి 4,325 మొత్తము ఈ యొక్క పెట్రోల్ డీజిల్ అవుట్లెట్స్ ఉంటే, పెట్రోల్ పంపులు అంట మనం, అవుట్లెట్స్ ఉంటే అందులో ఈరోజు ఉదయం 106 పంపులలో స్టాక్ లేదు. అది కూడా యావరేజ్గా ఉండేది, ఇది కొత్త కాదు. ఈ రకంగా యావరేజ్ సప్లై సమయంలో కూడా కొన్ని పంపులలో ట్రాన్స్పోర్టు సరిగ్గా సకాలంలో అందకపోవడం కానీ, వాళ్ళు ఇండెంట్ పెట్రోల్ పంపులకు సంబంధించినటువంటి వాళ్ళు సకాలంలో ఇండెంట్ పెట్టకపోవడం కానీ, వాళ్ళు డబ్బులు కట్టకపోవడం కానీ. ఇంతకుముందు ఏంటంటే డబ్బులు కట్టకుండా ముందే మనము పెట్రోల్ డీజిల్ సప్లై చేసాము. ఇప్పుడు ముందు కట్టండి మీరు, మనం కూడా ఇతర దేశాలకు కట్టాలి కదా. కాబట్టి కొంత చాలా బ్యాక్లాష్ లేకుండా, పేమెంట్ బ్యాక్లాష్ లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడంతో ఈ 106 పెట్రోల్ పంపులు కూడా మరి కొంత అక్కడక్కడ బ్యాక్లాష్ ఉన్నది. ఇప్పుడు మనం మీటింగ్ జరుగుతున్న సమయానికి వారు చెప్తున్నటువంటి లెక్కంటే ఆ 106 కూడా పరిష్కారం చేస్తున్నాం. దాన్ని కూడా కొంత సడలింపులు చేసి అన్ని పంపులలో కూడా మరి పెట్రోల్ కానీ డీజిల్ కానీ మరి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎందుకంటే 4,325 అవుట్లెట్స్లలో ఈరోజు ఉదయం 106, ఇప్పుడు సాయంకాలం వరకు ఆల్మోస్ట్ తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా మనము తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే పెట్రోల్ పర్ డే మరి 6,400 సప్లై ఉంటే ఈరోజు అది 10,300. నార్మల్ ఆర్థిక పత్రం నార్మల్ 6,400 ఉంటే కేఎల్ ఈరోజు టుడే 10,300 సప్లై చేస్తున్నాం మనం. అంటే షార్టేజ్ ఉందా లేక ఎక్కువ సప్లై చేస్తున్నామా మనం అందరం అర్థం చేసుకోవాలి. 6,400 అవరేజ్గా జరుగుతుంది ఎప్పుడు కానీ మన తెలంగాణలో. ఈరోజు 10,300 మనము సప్లై చేస్తా ఉన్నాం. అదే హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్ సిటీ పరిధిలో 3,200 అవరేజ్ ఉంటుంది. ఈరోజు డబల్ 6,400 సప్లై చేస్తా ఉన్నాం. మరి ఇది షార్టేజ్ అని ఏ రకంగా అనుకుంటాం మనం? అనేక కారణాలు ఉన్నాయి ఇంత పెరగడానికి కూడా. అదే డీజిల్ తీసుకుంటే డీజిల్ యావరేజ్గా 8,000 ఉంటుంది, 8,000 కేఎల్. ఈరోజు డీజిల్ తెలంగాణలో మరి 15,500 యావరేజ్ ఈరోజు మనం ఇస్తా ఉన్నాం. ఈరోజు లేటెస్ట్ డిస్పాచ్ తీసుకుంటే 19,300 కేఎల్, 19,300 కేఎల్ ఈరోజు యావరేజ్గా మనము ఈరోజు సప్లై చేస్తా ఉన్నాం. అంటే అదే హైదరాబాద్ తీసుకుంటే డీజిల్ 2,700 ఉంటుంది యావరేజ్గా. ఈరోజు 5,060 కేఎల్ హైదరాబాద్లో సప్లై చేస్తున్నాం. దురదృష్టం ఏంటంటే మన సోషల్ మీడియా, కొంతమంది రాజకీయ నాయకుల ప్రకటనలు వీటన్నిటికీ కారణమైంది. దురదృష్టవశాత్తు మనము ఏదైతే అమెరికా ఇరాన్ మధ్యలో జరుగుతున్నటువంటి ఘర్షణ, మనకు వస్తున్నటువంటి మరి ఇతర దేశాల నుంచి రావాల్సినటువంటి క్రూడ్ ఆయిల్ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అందరూ చూస్తా ఉన్నాం. ఇది దాచిపెట్టాల్సిన అవసరం కాదు. అనేక దేశాల్లో
పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదురవుతున్నారు. కానీ మన దేశంలో ఎక్కడ కూడా ఈ సమస్య లేకుండా కొంత మనం సమర్థవంతంగా ఎక్కడెక్కడ ప్రపంచంలో అందుబాటులో ఉందో ఆయా దేశాలలో ఎవరెవరు ఏ రేటుకి అమ్మినప్పటికీ కూడా మనము రేటు చూడకుండా భారతదేశంలో షార్టేజ్ రావద్దు, కొరత రాకూడదనే ఉద్దేశంతో మనము ఎంత రేటు పెరిగినప్పటికీ కూడా అనేక దేశాలలో చిన్న దేశం పెద్ద దేశం నుంచి మొదలు పెడితే అన్ని దేశాల నుంచి కూడా మనము ఈరోజు ఇంపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనము ప్రపంచంలో లార్జెస్ట్ పాపులేషన్, వరల్డ్ బిగ్గెస్ట్ పాపులేషన్ ఇండియాలో ఉంది. ఉన్నటువంటి మన దేశంలో ఈరోజు దురదృష్టవశాత్తు మనము 88% మనం ఇతర దేశాల మీద ఆధారపడి ఈరోజు పెట్రోల్ ఉత్పత్తులు సరఫరా చేస్తున్నాం. 88%. మరి ఇతర దేశాల నుంచి వస్తున్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మోడీ గారు ఈరోజు అనేక దేశాలతో ఉన్నటువంటి సంబంధాల కారణంగా మనకు ఉన్నటువంటి మంచి విదేశీ విధానం కారణంగా ఈరోజు అనేక దేశాలు కూడా మరి ప్రియారిటీ బేసిస్లో మన దేశానికి ఆయిల్ ఉత్పత్తులను పంపిస్తూ ఉన్నారు. మనం కూడా వాటిని మరి సమర్థవంతంగా ప్రతి మోటార్ సైకిల్ వరకు, ప్రతి రైతు వాడేటువంటి ట్రాక్టర్ వరకు, ప్రతి కంపెనీ వాడేటువంటి లారీ వరకు ట్రాన్స్పోర్ట్ కూడా ఎవరికి కొరత లేకుండా అందించాలనేటువంటి సంకల్పంతో చేస్తా ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు అక్కడక్కడ ముందుగా కొంత ఆంధ్రప్రదేశ్లో ప్రాబ్లం ఏర్పడింది. అక్కడ ప్రభుత్వం పూర్తిగా ఈరోజు రంగంలో దిగి అక్కడ కూడా సమస్య పరిష్కారం చేయడం జరిగింది. మనకు కూడా కొత్తగూడెం ఖమ్మంలో కొంత దీనికి సంబంధించినటువంటి సిగ్నల్స్ వచ్చాయి. ఇప్పుడు అక్కడ కూడా ఎందుకంటే మన దగ్గర సఫిషియంట్ స్టాక్స్ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టోరేజ్లో ఉంది. కాబట్టి దేశానికి సంబంధించి కూడా ఆ రకమైన స్టాక్స్ ఉంది. ఒకవేళ స్టాక్స్ లేదనుకోండి, సప్లై లేదనుకోండి, ప్రభుత్వమే చెప్తుంది, ప్రభుత్వమే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్తుంది, అందరూ లేదు చూసి వాడింది. ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లం లేదు, షార్టేజ్ అనేటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే అల్టిమేట్ గా వీఆర్ డిపెండింగ్, మనం ఇతర దేశాల నుంచి డిపెండ్ అవుతున్నాం. ఇబ్బందులు అయితే ప్రజలకు చెప్తాం, మేము ప్రజలకు చెప్పి ప్రజలను భాగస్వామ్యం చేస్తాం దాంట్లో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మన దురదృష్టం ఏంటంటే ఒక అపోజిషన్ పార్టీ లీడర్ ఈరోజు సాయంకాలం 7 గంటల నుంచి ధరలు పెరుగుతాయని చెప్పాడు. ఇంతకంటే దురదృష్టం ఇంకొకటి ఉండదు. దీని కారణంగా ప్రజల్లో ఒక టెన్షన్ వాతావరణం వచ్చింది. దీని కారణంగా ట్యాంకులు నింపుకుంటున్నారు, ఇంట్లో అన్లోడ్ చేస్తున్నారు, మన ట్యాంకులు నింపుకుంటున్నారు. చిన్న చిన్న వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, కంపెనీలు కావచ్చు. ఇది చేయకూడదు. ఆ రకంగా నేను ఒకసారి కొడుతున్నాను, వాళ్ళెవరో పనికిరాని వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే మనం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే ప్రభుత్వం చెప్తుంది తప్పకుండా. రెండోది, ఈరోజు